విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట గ్రామంలో సుమారు ₹1 కోటి కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పురిటిపెంటలో జరిగిన పల్లె పండుగ 2 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి సంక్షేమంతోనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉప అధ్యక్షుడు మక్కువ శ్రీధర్, గజపతి నగరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సుమారు 12,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ఈ గ్రామంలో మెయిన్ రోడ్కి కావాల్సినటువంటి సరైన డ్రైన్ లేకపోవడం వల్ల, వర్షం వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడే ఉండిపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఈ గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. ఇది సుమారు ₹1 కోటి పెట్టి శాంక్షన్ చేయించి 56 లక్షలు పెట్టి డ్రైన్ కట్టడమే కాకుండా దానికి కావాల్సినటువంటి అదర్ డ్రైన్స్ని కూడా మెరుగుపరచడానికి కూడా సుమారు ₹1 కోటి వ్యవధి ఇక్కడ ఈ గ్రామంలో అవసరం అయితే దాన్ని మంజూరు చేసి వర్క్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి కోసం ఎంత ఖర్చు నాకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా ఈ రోడ్డు ఏదైతే ఉందో 50 లక్షలు పెట్టి రిపేర్ చేసుకోవడం కూడా జరిగింది. గత పాలకులు సుమారు 5 ఏళ్ల పాటు ఈ రోడ్డుని కనీసం పట్టించుకోలేదు. ఆ రోడ్డును కూడా 50 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి R&B రిపేర్ వర్క్స్లో దీన్ని రిపేర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకో 3.5 crores ఇచ్చి ఇక్కడి నుంచి మెంటాడ్ వెళ్ళే రోడ్డుకు కూడా శాంక్షన్ కాబోతా ఉంది. అంటే ఇంత అభివృద్ధి కోసం ఇంత గవర్నమెంట్ ఖర్చు పెడుతున్న విషయం మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తుంది ఎవరి కోసం? మన కోసం. మన పిల్లలు మన స్కూల్కి వెళ్ళాలంటే ఒక మంచి రోడ్డు ఉండాలి, మన ఉద్యోగంకి వెళ్తున్నామంటే ఒక మంచి రోడ్డు ఉండాలి, మంచి ఫెసిలిటీ ఉండాలి. మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే శానిటేషన్ ఉండాలి. ఇవన్నీ కలవర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో ఇంత బడ్జెట్ కేటాయించాలి. సుమారు 12,000 మంది